रेन बाजार पुलिस हैदराबाद ने 15 अप्रैल 2025 को एक संजीदा कत्ल के केस में 8 मुलजिमीन को गिरफ्तार किया। तहकीकात के दौरान पता चला कि मोहम्मद मसीउद्दीन ने अपनी शादी के बाद उमर को कत्ल करने का प्लान बनाया था, लेकिन उमर को इस प्लान की मालूमात मिलने पर उमर ने अपने साथियों के साथ मिलकर शादी से पहले ही मसीउद्दीन का पहले से मंसूबा बनाकर कत्ल कर दिया। पुलिस को कत्ल के सबूत भी मिल गए। 1:10 నుండి 1:10-20 మధ్య రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్కి మొహమ్మద్ మసీవుద్దీన్ ఏజ్ 27 సంవత్సరాలు అనే వ్యక్తి ఒక రక్తమండులో పడి ఉన్నాడు అనే ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ రావడంతో మా పోలీస్ స్టాఫ్ ఇమీడియట్గా సీన్కి వెళ్ళి ఆ సీన్ని ప్రొటెక్ట్ చేయడం జరిగింది. అట్లాగే 3 గంటల ప్రాంతంలో మసీవుద్దీన్ యొక్క బ్రదర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసి విచారణ చేయడం జరిగింది. ఇందులో డిఐ రెయిన్ బజార్, ఎస్హెచ్ఓ రెయిన్ బజార్ స్పెషల్ ఎఫర్ట్స్ చేశారు. ఇది ఒక బిజీ ఏరియాలో జరిగిన మర్డర్ కాబట్టి దీన్ని సిపి గారి ఆదేశాల మేరకు చాలా సీరియస్గా తీసుకొని సాధ్యమైనంత తొందరగా అరెస్ట్ చేసే ఎఫర్ట్స్ చేయడం జరిగింది. సో ఆ ప్రయత్నంలో భాగంగా ఈరోజు 8 గంటలకి యాదగిరి థియేటర్ సంతోష్ నగర్ ప్రాంతంలో అందరు అక్యూజ్డ్ కూడా పోలీసుల నుండి పారిపోతుంటే పట్టుకొని విచారించగా వాళ్ళందరూ నేరం చేసినట్టు ఒప్పుకున్నారు. నేరం చేసినట్టు ఒప్పుకున్న సమయంలో వాళ్ళ దగ్గర నుండి 4 కత్తులు, 5 సెల్ ఫోన్లు, 4 బైక్స్ సీజ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు జరిగిన విచారణలో తేలింది ఏంటంటే A1 మొహమ్మద్ పాషా జిలానీ, A2 మొహమ్మద్ ఉమర్ ఖాన్, A3 మొహమ్మద్ ఆరిఫ్ ఖాన్, A4 మొహమ్మద్ గౌసుద్దీన్, A5 మొహమ్మద్ తబ్రేజ్, A6 సయ్యద్ ఇబ్రాహీం, A7 సయ్యద్ బషీర్, A8 మొహమ్మద్ అబూబాకర్ వీళ్ళందరూ కూడా మసీవుద్దీన్ మీద జరిగిన రంజాన్ సమయంలో జరిగిన గొడవను దృష్టిలో పెట్టుకొని తన మీద కక్ష పెంచుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే వాళ్ళు ఒకరినొకరు ఛాలెంజ్ చేసుకున్నట్టు ఒకరికొకరు ఇన్ఫార్మల్ నెట్వర్క్స్లో చేసుకున్న ఛాలెంజ్ని వాళ్ళు సీరియస్గా తీసుకొని 8 మంది అక్యూజ్డ్ వాళ్ళందరూ ఒకరికొకరికి బంధువులు అవుతారు, అలాగే ఫ్రెండ్స్ అవుతారు. ఒక 3 రోజుల నుండి తనని చంపకపోతే తను మమ్మల్ని ఎక్కడైనా తన వల్ల వాళ్ళకి ప్రాణహాని ఉంటుందని అనిపించి ఇంకొక 3 రోజుల నుండి కత్తులు అవి కూడా ప్రొక్యూర్ చేసుకొని తన మూవ్మెంట్స్ని క్లోజ్గా వాచ్ చేస్తున్నారు. అందులో భాగంగానే 13వ తారీఖు రాత్రి అంటే తెల్లవారితే 14 అనగా వీళ్ళందరూ కూడా అతను డబీర్పుర బ్రిడ్జ్ దగ్గర ఉన్నట్టు అక్కడ వచ్చి కూర్చున్నట్టు ఇన్ఫర్మేషన్ రాగానే అందరూ ఒకరికొకరు ఫోన్లు చేసుకొని అందరూ పిలిచి తనని కత్తితో అందరూ ఒకేసారి ఉప్పేట దాడి చేయడంతో తను అక్కడక్కడే గాయాలతో పడి ఉండి చనిపోవడం జరిగింది. సో ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి ప్రీవియస్ క్రిమినల్ హిస్టరీ కూడా ఉంది. A6 అయిన సయ్యద్ ఇబ్రాహీం మీద చాదర్ఘట్ పోలీస్ స్టేషన్లో ఒక రౌడీ షీట్ ఉంది. అట్లాగే A5 అయిన మొహమ్మద్ తబ్రేజ్ కూడా దోమల్గూడలో ఒక కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. A1 మొహమ్మద్ పాషా జిలానీ 2062/2024 రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్లో ఒక బాడీలీ అఫెన్స్లో కూడా ఇన్వాల్వ్ అయ్యడం జరిగింది. ఇలా ప్రీవియస్ క్రిమినల్ హిస్టరీ ఉన్న వాళ్ళు పదే క్రైమ్లో ఇన్వాల్వ్ అవుతున్న వాళ్ళ మీద సౌత్ జోన్లో ఎప్పటికప్పుడు సిపి గారి ఆదేశాల మటుకు ఎప్పటికప్పుడు షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. షీట్స్ ఓపెన్ చేయడమే కాకుండా వాళ్ళందరినీ కంపల్సరీ కౌన్సిలింగ్ కూడా చేస్తున్నాము. ఎస్పెషల్లీ ఈ డిసీజ్ ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీని కూడా పిలిచి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఇట్లాంటి ఎఫర్ట్స్ డెఫినెట్లీ కంటిన్యూ చేస్తాము. ఇందులో ఇందాక మీడియా మిత్రులు చెప్పినట్టు డెఫినెట్లీ రౌడీ షీటర్స్ సోషల్ మీడియాను కూడా వాడుకుంటున్నారు. ఈ సందర్భంగా యువతకి ఒకే అప్పీల్, క్రిమినల్ చేసే వాళ్ళు ఎక్కడున్నా కూడా ఎలా ఉన్నా కూడా క్రైమ్లో ఇన్వాల్వ్ అవుతే మటుకు చట్టం చేతులు దాటిపోవడం అయితే చాలా అసాధ్యమే. తప్పకుండా చేసిన నేరాలన్నింటిలో కూడా చట్టపరంగా విచారణ తీసుకోబడుతుంది. వాళ్ళ బంగారు భవిష్యత్తు కూడా నాశనం అవుతుంది. ఒక్క చిన్న కేసు ఉన్నా కూడా గవర్నమెంట్ ఉద్యోగం రాకపోవడం లేదా ప్రైవేట్గా కూడా ఉద్యోగాలు దొరకడం కష్టమయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా యువత నేర ప్రభావానికి
లోన్ కాకుండా వాటికి ఆకర్షితం కాకుండా వాటికి దూరంగా ఉండమని అప్పీల్ చేసుకుంటున్నాను. మేడం ప్రభుత్వం కూడా సోషల్ మీడియా పోస్టింగ్ల పైన చాలా